మహాగణుడు మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. 32వ కీర్తన 8వ వచనం. అవును ప్రియులారా, దేవుని యొక్క ఆలోచనలు పొందుకోవాలని ఎవరైతే ఆశపడతారో, దేవుని యొక్క మార్గంలో నేను సరైనటువంటి రీతిలో నడవాలి కాబట్టి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము నా పట్ల ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరిక కలిగినటువంటి వారికి ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీ మీద నేను దృష్టి ఉంచుతాను, నీకు ఆలోచన చెప్తాను అని అన్నాడు. దేవుని యొక్క ఆలోచన మనం గనక పాటించినట్లయితే మన జీవితము క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంటుంది, మన జీవితము ఆశీర్వాదమైనటువంటి స్థితిలో ఉంటుంది. మనము కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా దేవుని యొక్క మార్గంలో నడిపించేదే దేవుని యొక్క ఆలోచన పిల్లలు. అయితే చాలామంది వారికి వచ్చినటువంటి సమస్యల గురించి కానివ్వండి, లేదంటే వారికి ఉన్నటువంటి వేదన గురించి కానివ్వండి, వారు ఏం చేయాలి అనేది మనిషిని యొక్క ఆలోచన ప్రకారం చేస్తూ ఉంటారు. చాలామంది మనుషుల వద్దకు వెళ్ళి, అయా నాకు ఈ సమస్య వచ్చింది, లేదంటే ఇది చెయ్యాలి అని అనుకుంటున్నాను, ఏం చెయ్యాలి అని మనుషుల్ని అడుగుతారే కానీ దేవుణ్ణి అడగకుండా ఉంటున్నారు పిల్లలు. కానీ మనుషుల యొక్క ఆలోచన కన్నా దేవుని యొక్క ఆలోచన శ్రేష్టమైనది. దేవుని యొక్క ఆలోచన సరైనటువంటి రీతిలో మనల్ని నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని యొక్క అడుగుజాడల్లో మనము నడవాలి అంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారము దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నడవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు. మరి దేవుని యొక్క ఆలోచన తెలుసుకోవటం ఎలాగా అనగా ప్రార్థన చేయటం ద్వారా, రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా పిల్లలు. కాబట్టి ఈ రెండు పనులు ఎవరైతే చేస్తూ ఉంటారో వారి యొక్క జీవితంలో దేవుని యొక్క ఆలోచన ప్రకారము నడిపించుకునేటువంటి వారిగా ఉంటారు పిల్లలు. ఒకానొక సమయంలో ఫరో ఒక కళను కన్నాడు. ఆ కళను ఆ దేశంలో ఉన్నటువంటి శకునగంటలు కానీ విద్వాంసులను, జ్ఞానవంతులను మొత్తాన్ని పిలిపించి, నేను ఒక కళను కన్నాను, ఆ కళ భావము నాకు చెప్పండి మీరు అన్నప్పుడు వారెవరు కూడా చెప్పలేకపోయారు పిల్లలు. కానీ యోసేపు కళభావాన్ని చెప్తాడనేటువంటి మాట ఫరోకి విన్నప్పుడు, ఫరో యోసేపును పిలిచి ఆ యొక్క కళభావాన్ని తెలియపరచమన్నప్పుడు యోసేపు దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా, ఈ దేశం పట్ల నీ యొక్క ఆలోచన లేదంటే నీ యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది బయలుపరచు అనే దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు దేవుడు యోసేపుకు బయలుపరిచాడు. అప్పుడు యోసేపు వెళ్ళి ఫరో దగ్గర చెప్తున్నటువంటి మాట, ఈ దేశంలో 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండబోతుంది, ఆ తర్వాత వచ్చేటువంటి 7 సంవత్సరాలు మహాకరువు రాబోతుంది అని దేవుడు బయలుపరిచాడు అన్నప్పుడు, మరి ఈ యొక్క కళభావాన్ని తెలియపరిచినటువంటి నీవే ఏదో ఒకటి చెయ్యి, నీ అంత జ్ఞానవంతుడు ఎవరు లేరు అన్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి ఆ 7 సంవత్సరాలు పండేటువంటి పంటనంతా కూడా మనము సేకరిద్దాము, ఆ తర్వాత దానిని కరువు సందర్భంగా అందరికీ పంచిపెట్టి ఏ ఒక్కరు నశించకుండా చేద్దాము అనేటువంటి దేవుని యొక్క ఆలోచనను యోసేపు ఫరోకి చెప్పినట్లుగా మనం గమనించవచ్చు. అది విన్నటువంటి ఫరో అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆ మాట 41వ అధ్యాయము ఆదికాండము 37వ వచనం. ఆ మాట ఫరో దృష్టికిను అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమయ్యుండెను కనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుణ్ణి మనము కనుగొనగలమా అనేను. మరియు ఫరో అంటున్నటువంటి మాట, దేవుడే ఇదంతా నీకు తెలియపరచను కనుక నీ వలె జ్ఞాన వివేకములు గలవారు ఎవరు లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు అనేటువంటి మాట చెప్పి, ఈ ఐగుప్తు దేశమంతటి మీద కూడా నిన్ను ప్రభువుగా నియమిస్తున్నాను అనేటువంటి ఒక గొప్ప తీర్మానాన్ని అతడు తీసుకున్నట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన ఆనాడు ఐగుప్తు దేశం మాత్రమే కాదు కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా నాశనము కాకుండా కాపాడింది పిల్లలు. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క ఆలోచన ప్రకారము వారి జీవితము సరి చేసుకుని నడుస్తూ ఉంటారో వారు నిత్యమైనటువంటి మరణం నుంచి తప్పించబడతారు పిల్లలు. నిత్యమైనటువంటి వేదన కలిగినటువంటి ఆ నరకం నుంచి తప్పించబడి దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు. అందుకనే ప్రభు చెప్తున్నటువంటి మాట, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని అంటున్నాడు. కాబట్టి మన జీవితాలు నశించిపోకుండా ఉండాలంటే, మన జీవితాలు సరైనటువంటి రీతిలో నడుస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, మన జీవితము దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉండాలి అని అంటే మనము చేయవలసినటువంటి పని, మనకు ఆలోచనకర్త అయినటువంటి దేవుని వైపు చూస్తూ ఆయన యొక్క ఆలోచన ప్రకారం మన జీవితాలు ఉంచుకున్నప్పుడు నీవు నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడతావు. కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు.
ఒకవేళ నువ్వు కనుక ప్రార్థించినట్లయితే, నా వాక్యాన్ని నువ్వు ఇష్టపడి చదివినట్లయితే, నా వాక్యమే నీకు ఆలోచన చెప్తుంది, నీ ప్రార్థనే నిన్ను సరైనటువంటి మార్గంలో నడుపుతుందని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దిన వాగ్దానం ద్వారా ప్రభు సన్నిధికి వద్దాం. ఆయన మన పట్ల ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడో ఆ ఆలోచనను మనము తెలుసుకొని దాని ప్రకారం నడుస్తూ నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడి నిత్యమైనటువంటి దేవుని రాజ్యంలో చేరదాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమగల మా తండ్రి, మీ ఆలోచన ప్రభా ఆనాడు ఐగుప్తు దేశమంతా కూడా నశించిపోకుండా కాపాడింది ప్రభా. అలాగే నాయన మేము కూడా మీ ఆలోచన తీసుకొని నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడి మీ రాజ్యంలో చేరే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.